యుక్రెయిన్ నూతన ప్రధానమంత్రిగా యూలియా స్వైరిదేకో నియమితులయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న డెనిస్ షమిహాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మార్చి 4, 2020న ప్రధాని బాధ్యతలు స్వీకరించిన డెనిస్ దాదాపు 5 ఏళ్లకు పైగానే ఆ పదవిలో కొనసాగారు. అయితే అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వంలో గణనీయమైన భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే డెనిస్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి పంపారు. ఆయన రాజీనామాతో ప్రస్తుతం యుక్రెయిన్ ఉప ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా ప్రధానిగా జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇప్పుడు ఆమెను అధికారికంగా ప్రకటించారు. యూలియా జెలెన్స్కీకి సన్నిహితురాలు, సుదీర్ఘ కాలం నుంచి మంచి మిత్రులు కూడా. 2022లో రష్యా అటాక్ తర్వాత ప్రధానిని మార్చడం ఇదే తొలిసారి. గతంలో అమెరికాతో ఖనిజ ఒప్పందం కుదుర్చుకునే విషయంలో యూలియా మధ్యవర్తిగా వ్యవహరించారు. అగ్రరాజ్యంతో పాటు పాశ్చాత్య దేశాలతో దౌత్యంలో ఆమెకు అనుభవం ఉంది. ఇప్పుడు అమెరికా నుంచి మరిన్ని ఆయుధాలు పొందేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తున్న వేళ డెనిస్ నియామకం ఖరారయ్యింది. ప్రభుత్వ యాంత్రాంగంలో కొత్త శక్తిని నింపేందుకు జెలెన్స్కీ మంత్రివర్గ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక యూలియా 1985 డిసెంబర్ 25న చెర్నిహాల్లో జన్మించారు. ఆమె 2008లో కివ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అనేక మాస్టర్స్ ప్రోగ్రాంలను పూర్తి చేశారు. 2020లో అధ్యక్ష కార్యాలయంలో డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యారు. అక్కడే ఆమె ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలిశారు. 2021లో ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. జెలెన్స్కీకి నమ్మకస్తురాలిగా ఉన్నారు. ఆమె పరిపాలనా సామర్థ్యం, విధానాల అమలు ఆమెను ఈ పదవికి తగిన వారిగా చేశాయి. యూలియా నియామకం అమెరికాతో సహకారాన్ని పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయుధాలు, ఆర్థిక సహాయం, దౌత్య మద్దతుకు ఆమె నియామకం ఉపయోగపడుతుంది అంటున్నారు.